ఇప్పుడు శ్రీశైలం హైవే దగ్గర ల్యాండ్ ఎంత ధరకు పలుకుతున్న పరిస్థితి, అక్కడ ల్యాండ్ కొంటే భవిష్యత్తు ఏ రకంగా ఉంటుంది? ఎగ్జాక్ట్లీ ఇప్పుడు శ్రీశైలం హైవే అనేది హైదరాబాద్కు బాగా దగ్గరున్న ఏరియా. ఏదైతే మనకు తుక్కుగూడ ఉందో, ఈ తుక్కుగూడ అనేది ఏంటి, దాదాపు ఎయిర్పోర్ట్కి నియర్ బై, రీజనల్ రింగ్ రోడ్డు ఔటర్ రింగ్ రోడ్డుకు మధ్య పర్ఫెక్ట్గా ఉన్న ప్రాంతం. ఇది రెసిడెన్షియల్గా బాగా ఉన్న ప్రాంతం. అట్లాగే రంగారెడ్డి కలెక్టరేట్ కూడా అక్కడే కొంగరకలను, ఆదిబట్ల అనేది చెప్పేసి ఈ రోజంతా కూడా ఐటీ హబ్, అట్లాగే పాక్స్కాన్ చెప్పేసి, లేదా అక్కడే విప్రో సంబంధించింది, ఎలక్ట్రానిక్ షెడ్యూల్ సంబంధించినవి అలా చాలా ఉండడం వల్ల ఎంప్లాయ్మెంట్ బాగుంది. మంకాలకు సంబంధించిన ఇండస్ట్రియల్ ప్లాస్టిక్ హబ్ కూడా అక్కడే ఉంది. దీంతో పాటు ఇప్పుడు గవర్నమెంట్ ప్రధానంగా తీసుకున్న వాటిలో ఫ్యూచర్ సిటీ అనేదాన్ని, లేదా నాలెడ్జ్ సిటీ అనేదాన్ని చెప్పేసి, లేదా ఫోర్త్ సిటీ అనేది సంబంధించిన అన్నీ కూడా శ్రీశైలం హైవే బేస్ చేసుకొని, ముచ్చర్ల ఫార్మాసిటీకి బేస్ చేసుకొని అవన్నీ ఉంది. కాబట్టి ఈరోజు శ్రీశైలం హైవేలో ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా తెలివిగల నిర్ణయం. సో శ్రీశైలం హైవేలో కూడా ప్రధానంగా మీ బడ్జెట్ను బట్టి, ఇక్కడ బడ్జెట్ను 3 రకాలుగా వర్గీకరించుకోవాలా. సో మీది ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్టా, ఇల్లు కట్టుకునే కాన్సెప్టా, ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన ట్రేడింగ్ కాన్సెప్టా, ప్రాపర్టీ ట్రేడింగ్. సో వీటిలో మీది ఏంటి, ఇన్వెస్ట్మెంటా, ఇల్లు కట్టుకోవడమా, లేకుంటే ప్రాపర్టీ ట్రేడింగా? ఈ 3 రకాలుగా మీరు వర్గీకరించుకొని మీ బడ్జెట్కి తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంటే అనుకుంటేనేమో మీర్ఖాన్పేట, బేగరకంచ, అట్లాగే కందుకూరు, కడతాలు బ్యాక్ సైడ్లో మీరు ప్లాన్ చేసుకుంటే అక్కడ మీకు ప్రధానంగా 15,000 నుంచి మీకు ప్లాట్లు వచ్చే అవకాశం ఉంది. అంటే పర్ స్క్వేర్ యార్డ్ 15,000, 20,000 ఆ రేంజ్లో. అట్లా కాదు మేము ఇల్లు కట్టుకొని ఉండాలనుకుంటే ప్రధానంగా మీకున్న ప్రాంతాల్లో మాన్సన్పల్లి, అట్లాగే మహేశ్వరము, అట్లాగే నాగారం, అట్లాగే లేమూరు, రాచులూరు అండ్ కందుకూరు టౌను అండ్ కడతాలు, ఇటువంటి ప్రాంతాలు మీకు నివాసయోగ్యంగా ఉన్నాయి. ఇక్కడ మీకు 20,000 అబో మీకు ప్రాపర్టీస్ పర్ స్క్వేర్ యార్డ్ దొరికే అవకాశం ఉంటుంది. సో మీకు మెట్రో కనెక్టివిటీని కూడా ఆల్మోస్ట్ కందుకూరు దాకా ఓకే చేసింది గవర్నమెంట్. కాబట్టి మీకు ఆల్రెడీ ఇప్పుడు హైదరాబాద్ నుంచి లోకల్ బస్సే తిరుగుతుంటాయి మొత్తం, ఈవెన్ మీకు ఆమనగల్లు వరకు కూడా. సో లోకల్ బస్సులు ఎనీ టైం ప్రతి 10 నిమిషాలు 5 నిమిషాలకు లోకల్ బస్సులు ఉన్నాయి. అట్లాగే రేపు మెట్రో వస్తే కూడా ఇంకా ఈజీగా అవుతుంది. అంటే హైదరాబాద్లో పార్ట్ అవుతుంది ఈ కందుకూరు లాంటి అన్ని ప్రాంతాలు. కాబట్టి మీరు ఆ ఏరియాలో తీసుకుంటే బెటర్. అట్లా కాకుండా ట్రేడింగ్ కాన్సెప్ట్, ట్రేడింగ్ అంటే మీ ప్రాపర్టీని ట్రేడింగ్ చేయడం, అంటే ఇప్పుడు పెట్టి ఒక 6 నెలల్లో తీసేయడం. ఇట్లా ఈ ప్రాపర్టీ ట్రేడింగ్ చేయాలనుకుంటే ప్రధానంగా మీరు కమర్షియల్ ఏదైతే హైవేకి సంబంధించిన కమర్షియల్ బిట్లు ఉన్నావో ఆ కమర్షియల్ బిట్లో మీరు తీసుకోగలిగితే, అంటే దాదాపు మీకు కోట్లలో ఉండాలి ఆ కమర్షియల్ బిట్లు తీసుకోవాలంటే, లక్షల్లో సాధ్యం కాదు. ఎందుకంటే కమర్షియల్ బిట్లన్నీ కూడా సాధ్యమైనంత వరకు 500 గజాలు 1000 గజాలు అట్లా ఉంటాయి. అట్లా ఉన్నప్పుడు మీకు పెట్రోల్ బంక్కి సంబంధించింది కానీ, టీ బంకులకు సంబంధించింది కానీ, రెస్టారెంట్లకు కానీ, రకరకాల వాటి ఏంటంటే ప్యూర్లీగా కమర్షియల్ యాక్టివిటీకి ఉపయోగపడుతుంది. అంటే మనం తీసుకొని వితిన్ 6 months to 1 yearలో అమ్మేసుకున్నా కూడా ప్రధానంగా మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. దీన్ని మీరు బేస్ చేసుకుంటే ఎక్కువ ఉపయోగం. ఓకే.